కాలేజీలు పాఠశాలలు విడిచిపెట్టే సమయంలో విద్యార్థినులు మహిళలను వేధించే ఆకతాయిలపై నిఘా ఉంచాలని, రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయ సమావేశంలో హాలులో జిల్లా పోలీసు అధికారులతో ఆయన నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రిపూట గస్తీ పటిష్టంగా నిర్వహించినప్పుడే దొంగతనాలు, ఇతర నేరాలను కట్టడి చేయగలుగుతామని అన్నారు. కేసుల విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. కేసులలో పోలీసు అధికారులు చేసిన దర్యాప్తును పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. డయల్ 100 కు వెంటనే స్పందించడం తదితర వాటిపైన జిల్లా పోలీసు అధికారులు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ పి మహేష్, బాపట్ల, చీరాల, రేపల్లె డీఎస్పీలు టి వెంకటేశ్లు, ఎస్ ప్రసాదరావు, టి మురళీకృష్ణ, ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ ఏవి రమణ, డీఎస్బీ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పి బాలమురళీకృష్ణ, జిల్లాలోని ఇన్స్పెక్టర్స్, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, డిపిఓలు, అధికారులు పాల్గొన్నారు. రిజిస్టర్ చేసిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ కాపురానికి వెళ్ళారు సార్. నెక్ అరౌండ్ ఎక్కడ లింగేజర్ మార్క్స్ కానీ ప్రెజర్ మార్క్స్ అలా కనిపించలేదు సార్ బాడీ మీద. ఓకే, ఏమొచ్చింది మరి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఏమొచ్చింది? అందులో హ్యాంగింగ్ అని వచ్చింది సార్. దాంట్లో ఇంకా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? అయిపోయింది సార్ మొత్తం. దిశ డౌన్లోడ్స్ గురించి అందరూ వేణు I don't